ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రతిరోజు అరుణాచలేశ్వర దర్శనానికి వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక పౌర్ణమి రోజునైతే గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిమిత్తం లక్షలాది మంది భక్తులు అరుణాచలేశ్వర దర్శనానికి విచ్చేస్తూ ఉంటారు. విచ్చేసిన భక్తుల కోసం, వారిలో ఉన్న అన్నార్తిని తీర్చడం కోసం పరమ పూజ్య రుద్రాక్ష స్వామి వారు గత సంవత్సరాల నుంచి కూడా ప్రాంతాల రాష్ట్రాలు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. చుట్టుపక్కల అందరూ కూడా రుద్రాక్ష స్వామి వారి యొక్క అన్నప్రసాద స్వీకరణమే అద్భుతమైన రుచిగా ఉంటుంది కూడా అంత ప్రాచుర్యాన్ని ఆయన తమ సేవ ద్వారా పొందారు. కానీ ఈ రోజున వారి ఆశ్రమాన్ని, ఆ అన్నదాన సత్రాన్ని ఎటువంటి నోటీసులు లేకుండా మరి ప్రభుత్వ అధికారులు పడగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుచేతనంటే అక్కడ సుమారుగా వందల సంఖ్యలో ఈ విధంగా అనేక గృహాలు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, వ్యాపార కేంద్రాలు కానివ్వండి ఉన్నాయి. కానీ వాటన్నిటిని వదిలేసి ఎవరైతే సేవ చేస్తున్నారో వారి మీదే దాడి జరగడము ఎంతో శోచనీయము. తెలుగు వారి మీద గత నెలల నుంచి కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఒక అతన్ని చంపివేశారు. 2-3 నెలల క్రితం ఒక తెలుగు తల్లిని రేప్ చేశారు. ఇప్పుడేమో సత్రాన్ని కూల్చివేశారు. మరి వచ్చే భక్తులే తెలుగు వారు ఎక్కువైతే వారి మీదే ఈ విధంగా దాడులు జరుగుతున్నాయంటే ఏదో ఉన్న కుట్ర కోణం దాగి ఉందా అని కూడా మా స్వామిలందరూ కూడా అనుమానం వస్తుంది. మేము చెప్పేది ఏంటంటే అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి, ఇటు తెలంగాణ గవర్నమెంట్ వారికి మీరు అత్యవసర నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. ఇట్లా ఒకదాని తరువాత ఒకటి తెలుగువారి మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని గ్రహించి మరి అక్కడున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు, ఇక్కడున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వారు వెనువెంటనే కలవ చేసుకుని తమిళనాడు గవర్నమెంట్తో మాట్లాడుతూ అత్యవసర చర్యలు తీసుకోవాలని, అలాగే ఏదైతే అన్నదాన సత్రాన్ని కూల్చివేశారో దాన్ని వారి ఖర్చుతోనే నిర్మించే విధంగా ఒత్తిడి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే మా విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున వివిధ ధార్మిక ధర్మ సేవా సంస్థలతో కలిసి, పూజ మఠపీఠ ఆశీర్వాదంతో కలిసి మేమందరం కూడా రుద్రాక్ష స్వామి వారికి మద్దతు తెలియపరుస్తున్నాం. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఉధృతంగా మేము సమాజంలో తీసుకువెళ్తాం. ఇది తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అంత మంచి విషయం కాదు ఇది. కావున వెనువెంటనే ఆ ముఖ్యమంత్రి గారు సత్వర చర్యలు తీసుకుని ఈ విషయం మీద తగు నిర్ణయాన్ని వ్యక్తం చేస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. లేకపోతే సంయుక్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టే అవసరం కూడా ఏర్పడని చెప్పేసి